హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నర్సరీ స్వప్నం వ్లాగ్స్. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఏం చేస్తున్నావు? టిఫిన్ చేస్తున్నావా? ఏం టిఫిన్? అట్లా తింటున్నావా? అట్లయితే తింటుండు ఫ్రెండ్స్. మా ఆయన అట్లు పోసిన. ఈరోజు టిఫిన్ వచ్చేసి అట్లయితే తింటుండు. ఛాయ్ ఇంకా తాగాలి, ఛాయ్ తాగాలి. ఛాయ్ అయితే వేడి వేసిన. పిల్లలైతే ముఖం కడుతుర్రు. చూడండి మా పాపనైతే అక్కడ కనబడుతుంది, అక్కడ ఉంది. ఇంతకుముందు లేచింది పాపనైతే ముఖం కడుగుతుంది. పాప లేచేసరికి అని చెప్పి అట్లయితే పోసిన. అట్లయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మా వేడి వేడి అట్లు తిందాం రండి, వచ్చేయండి. పిల్లలకి ఇష్టం అని చెప్పి ఎక్కువ పిల్లలకి ఇష్టం నేను చేస్తాను ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఎక్కువ అట్లే తింటారు. అట్లని ఊకే చేయలేను. ఎప్పుడన్నా ఈ మధ్య చాలా రోజులు అవుతుంది అట్లు వేయకనైతే. అందుకే పిల్లలు ఒక్కలే తింటారు, మనం కూడా తింటాం. కానీ అట్లా పిల్లలకి చేస్తేనే కదా మనకు వస్తుంది అని పిల్లల పేరు అంతే కదా. ఏమంటారు? అయిపోయింది ఆల్మోస్ట్ పిండి కూడా. కొంచెం అంతుంది లాస్ట్లో. చాయ్ తాగిరా ఫ్రెండ్స్? చేసిరా మీరు? చాయ్ తాగిరా? టిఫిన్ చేసిరా? ఏం చేస్తారు? బతుకమ్మ దసరా షాపింగ్ అయిపోయిందా? మేము ఇంకా షాపింగ్కి వెళ్ళలేమండి. షాపింగ్కి వెళ్ళే వీడియోనైతే అప్లోడ్ చేస్తా, షార్ట్ తీస్తా అనుకుంటా. ఎందుకంటే బయట అందరూ ఒక అలా ఉండరు కదా, వీడియోలో కనబడడానికి ఇష్టపడరు కదా. షాప్లోకి వెళ్ళిన రోజు అయితే చెప్తా మీకు. నాకైతే అప్లోడ్ చేస్తా. ఏ డ్రెస్ తెచ్చుకున్నాం అనేది కూడా చూపెడతా. ఓకేనా ఫ్రెండ్స్? మా అబ్బాయి అయితే నిన్న వెళ్ళిండు. మా అబ్బాయి వెళ్ళి నిన్న తీసుకొచ్చుకున్నాడు. కొంచెమే ఉంది కదా, కొంచెం ఉందని చెప్పి ఇట్లనైతే వస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పి పిల్లలకి ఇక స్కూల్ అయితే హాలిడేస్ ఫ్రెండ్స్. హాలిడేస్ అయితే ఎట్లుంటుంది పిల్లలతోటి? అంతే కదా, ఇక రచ్చ ఇంట్లో ఉంటేనైతే. కానీ ఇక బతుకమ్మ సంబరాలు అని చెప్పి 15 days ఇచ్చారు. ఈరోజు బతుకమ్మ సంబరాలు అనుకుంటా పిల్లలకు స్కూల్లో. బతుకమ్మ సంబరాలు అంటే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడైతే మన చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే ఇప్పటి పిల్లలకు అవి ఏమట్లు ఉండదు. కానీ మనకైతే అన్నీ గుర్తుకొస్తాయి ఫ్రెండ్స్. తొందర లేవాలి, బ్రష్ చేయాలి, స్నానం చేసుకోవాలి, ఛాయ్ తాగింటే పోయేటోళ్ళం. అప్పుడు మనమైతే అట్లనే ఉన్నాం. కానీ ఇప్పటి పిల్లలు అట్లా కాదు, మారం చేస్తారు. నేను స్కూల్కి పోనే అని చెప్పి. కానీ మనకు అట్లా లేకుండే మనమైతే మంచిగా స్టడీలు అయినా ఏళ్ళైనా. కానీ నేనైతే స్కూల్కి అయితే వెళ్ళలేనని ఒక్కనాడు కూడా మారం చేయలేదు. మా అమ్మతో అయితే తొందర లేచి రెడీ అయ్యేదని. స్కూల్ అంటే జ్వరం వచ్చినా కానీ ఇంటికాడ ఉండేదాన్ని కదా ఫ్రెండ్స్. మీరున్నారా? చిన్న ఏమైనా గుర్తు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో. అయితే ఈరోజు బతుకమ్మ సంబరాలు కదా, బతుకమ్మ సంబరాలు అని చెప్పి పొమ్మంటే నేను ఓను అని చెప్పి మారం చేస్తారు పిల్లలైతే. కానీ బతుకమ్మ సంబరాలు అంటే పిల్లలు ఉంటేనే కదా వాళ్ళకు అక్కడ మనము స్కూల్లో జరిగేటి అకేషన్స్ చూస్తేనే వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు కొంచెం పెద్ద అయినాక ఎలా పార్టిసిపేట్ చేయగలుగుతాం మనం. ఇప్పటి నుండి వాళ్ళు స్కూల్కి వెళ్తేనే ఇట్లాంటి ప్రోగ్రాంలకు స్కూల్కి వెళ్తేనే తర్వాత వాళ్ళు పెద్ద అయిన కొద్దీ ఇంకా పార్టిసిపేట్ చేయగలమా మనం అని జ్ఞానం అయితే వస్తుంది వాళ్ళకి. కానీ వాళ్ళైతే ఇక మారం చేస్తూ వెళ్ళానని. చూద్దాం ఏమంటారు. మా స్కూల్కి వెళ్తామంటారా? స్కూల్కి పోతావా? స్కూల్కి అయితే వెళ్ళదు. చూసారా ఫ్రెండ్స్? స్కూల్కి వెళ్ళాలని మారం అయితే చేస్తుంది. చూద్దాం ఇక పంపించడానికి ట్రై చేస్తా. ఆల్మోస్ట్ అట్లయితే తింటుంది దొంగ చాయ్ లేదా అటు వచ్చి చూద్దాం. షాపింగ్లు అయిపోయినాయి. గాజులు,
బొట్టు పిల్లలు ఇక లేడీస్కి అన్నీ ఇవి ఉంటాయి కదా. వచ్చింది చూసారా, అట్టయితే వచ్చింది. కొంచెం పిండి ఉండగానే వేస్ట్ చేయబుద్ది కదా ఫ్రెండ్స్. అందులో కొన్ని వాటర్ పోసుకొని యాడ్ చేసి అట్టయితే పోసిన అట్టయితే వచ్చింది. చాయ్ తాగలేను ఇంకా, పాప కట్ట చాయ్ పోయలేదు ఇలా గ్లాస్లో. పాపకు చాయ్ వస్తే పాప చాయ్ తాగుతుంది. పిల్లలకు పాలు అలవాటు చేయాలి కానీ మా పిల్లలు పాలు తాగరు ఫ్రెండ్స్. చిన్నప్పటి నుండి వాళ్ళకి అలవాట్లేదు. ఇప్పుడు ఈ మధ్యనే చాయ్ అలవాటు అయ్యాను. ఇక పాలు తాపియాలి కానీ వాళ్ళకి పాలు తాగరు. ఫస్ట్ నుండి పాలు తాగరు. ఎప్పుడన్నా పాలు తెప్పిస్తే ఎట్లా అంటే అది హార్లిక్స్ తీసుకొచ్చేస్తే తాగుతారు. అట్లనే చేస్తే ఎక్కువ శాతం ఇట్లా ఛాయలు ఏమన్నా ఉంటే తాగుతుంది మా పాపనైతే. ఇప్పుడు అట్లు వస్తుంది కాబట్టి ఛాయ్ అయితే తాగింది. రోజు తాగి డైలీ ఛాయ్లో రొట్టె అట్లు ఇట్లా ఉంటే తాగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏం టిఫిన్ చేసుకుంటారు మార్నింగ్? కాలుతుంది స్పూన్ మాకు వచ్చేసి ఈరోజు బీరకాయ కూర, బీరకాయ పప్పు వేస్తా. చాయ్ పోసుకొచ్చు. కొన్ని వాటర్ ఇవ్వదా? వాటర్ ఉన్నాయా? తీసుకుని వాటర్ ఇస్తాను వస్తుంది. ఇంకా చాయ్ అయితే తాగాలి ఫ్రెండ్స్. నేను చాయ్ తాగాలి. అన్నం అయితే అయింది. మరి అన్నం ఇప్పుడే తీసినాం. అన్నం అయింది. పొద్దున్నే వంట చేస్తా. పొద్దున్నే అన్నం అయితే పొయ్యి మీద వండిస్తా. ఎందుకంటే పిల్లలకు స్కూల్ బాక్స్ ఇట్లా రెడీ చేయాలి కదా అని చెప్పి పొద్దున్నైతే వంట చేస్తా ఫ్రెండ్స్. నేనైతే బీరకాయలు వస్తుంది కదా, తీస్తుంది కదా, ఒకటి గిన్నె ఇద్దామని చెప్పి తీస్తున్నా. పాపనైతే మారం చేస్తున్నారా, డాడీ ఇవ్వమంటుండే స్కూల్కి అని. పోదాట తీసి పెట్టి గెలకల్లో బీరకాయ అంటే ఎక్కడని గిన్నెనైతే ఇచ్చిన ఫ్రెండ్స్. ఆయన వీడియో తీస్తే అనిపిస్తారు ఫ్రెండ్స్. ఓకే, మరి ఈరోజు బ్లాగ్ అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో వద్దాం. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయడం వల్ల నాకు చాలా ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మాలాంటి వాళ్ళని ఎందుకు అంటున్నా అంటే లైక్లు అయితే చాలా తక్కువైనాయి అని చెప్పి మాలాంటి వాళ్ళని అంటున్నా. ఫస్ట్ వచ్చిన లైక్స్ వస్తలేవు. ఫస్ట్ లైక్స్ ఎటువైనాయి. మా ఆయన అయితే కూరగాయలు తీసుకొచ్చి మనం కొంతసేపు చూడకపోతే అంతే కదా. ఇందులో ఏమున్నాయి అంటే కాకరకాయలు ఉండేవచ్చు అనుకున్నా. కాకరకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఏం తెచ్చిండో ఫ్రిడ్జ్ మీద పెట్టిండు. చూసారా, కొంచెం సేపు చూడకపోతే అంతే. ఓకే, నేనైతే చాయ్ వస్తున్నాను. నా గ్లాస్ అయితే ఇది చిన్న గ్లాసులో తాగుతాను చాయ్ అయితే. నాకు అలవాట్లేదు పెద్ద గ్లాసులో తాగడం. తాగేది కొంచెమే కానీ మైండ్ ఫ్రెష్ ఉంటుంది. నాకు చాయ్ తాగకపోతే మైండ్ మొత్తం పనిచేయదు ఫ్రెండ్స్. పొద్దున సాయంత్రం అలవాటు నాకు చాయ్ లేండి నాకు అసలు హెడేక్ వస్తుంది. కొంతమందికి అలవాటు ఉంటుంది చాయ్ తాగడం. అయితే చూసారా, కొంచెం అట్టు తీసుకొని చాయ్ అయితే తాగేస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. అప్పుడే అయిపోయినా కదా, కాకపోతే మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎంత ఎక్కువైంది. ఓకేనా? ఓకే, మరి ఏదో ఒకటి మాట్లాడబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. వీడియోలు అయితే ఆపేయబుద్ధి అయితే లేదు, ఎందుకంటే అన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాం ఫ్యామిలీ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే
ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నాకు కొంచెం మాటలు తడబడతాయండి, అది ఎందుకనేది కూడా టైం వచ్చినప్పుడు చెప్తా. ఓకేనా? మాటలు తడబడి ఎవరినన్నా ఏమన్నా ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడితే ఏమనుకోవద్దు. కొంచెం మాటలు అయితే నాకు తడబడతాయి ఒక్కొక్కసారి. అది ఫస్ట్ నుండి హ్యాపీ, నాకు అట్లా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుండి. అవి కూడా ఎందుకు తడబడతాయి అనేది నేను చెప్తా టైం వచ్చినప్పుడు. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి. ఓకే, బాయ్.